హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి హోమ్లీ వర్క్స్. టుడే వ్లాగ్ వచ్చేసి మేము పూరికి వెళ్ళామన్నమాట. పూరి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకుందామని చెప్పేసి బయలుదేరేసామన్నమాట. ఆ వ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే మేము ఫ్రైడే వెళ్ళామన్నమాట. తిరుపతిలో వచ్చేసి 11 అట్లా ట్రైన్ ఎక్కామన్నమాట. మనం పూరికి డైరెక్ట్ తిరుపతి నుంచి డైరెక్ట్గా పూరికి ట్రైన్ ఉంది కాబట్టి మేము 11 అట్లా ఎక్కాము. 1.5 డే జర్నీ పట్టిందనమాట. చాలా మంచిగా అనిపించింది అంతా కూడా. ఇక్కడ పాప అయితే ఎంత మంచిగా ఆడుకుంటూ ఉందనమాట. మేము ట్రైన్ ఎక్కిన వెంటనే ఇంకా చాలా బాగా ఆడుకుంది. ఇలాంటి క్లిప్స్ నేను షిరిడీకి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా ఆడుకుంది అనమాట. ఆ క్లిప్స్ మళ్ళీ ఇప్పుడు చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో, కాబట్టి ఇప్పుడు కూడా అట్లనే షేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నం మేము ఇంటి దగ్గర నుంచే లంచ్ తీసుకెళ్ళామన్నమాట. చిత్రాన్నము, పెరుగన్నము, వడలు తీసుకెళ్ళాము. తినేసి మళ్ళీ ఈవినింగ్ అయితే కాఫీ కూడా తాగేసామన్నమాట. చాలా మంచిగా అనిపించింది అనమాట ఈ జర్నీ అంతా కూడా. పెద్దగా ఏం టైర్డ్ అనిపించలేదు. పోయేటప్పుడు అయితే మంచిగా వెళ్ళాము. ఈవినింగ్ అయితే మేము ఇంకా ఇక్కడ విండో సీట్లో కూర్చున్నాం అనమాట. అందరం కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తున్నాము. చాలా మంచిగా అనిపించింది. ఈవినింగ్ 6:30 ఆ టైంకి విజయవాడ వచ్చిందనమాట. ఇంకా అమ్మవారిని అట్లే దండం పెట్టుకొని విజయవాడ బీచ్ అంతా కూడా, ఇక్కడంతా బ్రిడ్జ్ అంతా కూడా చూస్తూ ఉన్నాం అనమాట. మంచి వ్యూ అనమాట. చాలా బాగా అనిపించింది. ఇదంతా కూడా చూసాము. ఇంకా నైట్ ఇంకా పడుకునేద్దాం, ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా పడుకునే టైం అయిందనమాట. ఇంకా పాపతో అయితే పడుకోబెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాము. ఇంకా పడుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ వచ్చేసి వ్యూ బాగుంటుంది అని చెప్పేసి, నాకు ఈ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఈవినింగ్ వ్యూ, మార్నింగ్ వ్యూ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఆ టైం మేమైతే మార్నింగ్ లేసి చూస్తూ ఉన్నాము. ఇంకా పాప అయితే చిన్న పాప పడుకుని ఉందనమాట. ఇప్పుడే తను లేసేసింది. లేచిన వెంటనే పిల్లలకి మంచిగా బ్రష్ చేయించేసి తర్వాత శ్రీకాకుళం అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ మాకు దొరకలేదు టిఫిన్. తర్వాత కొద్దిగా ముందు స్టేషన్లో మళ్ళీ దొరికిందనమాట. దోస, ఇడ్లీ అయితే తినేసామన్నమాట. ఇంకా రూమ్కి అయితే పూరికి అయితే వచ్చేసాము. ఇంకా రూమ్ చెక్ ఇన్ అయిపోయి మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత దర్శనం చేసుకోవడానికి అయితే బయలుదేరేసామన్నమాట. పిల్లలకి ఇద్దరికి కూడా మంచిగా ఫ్రాక్స్ వేసేసాము. మేమంతా కూడా రెడీ అయిపోయి ఇంకా రూమ్ దగ్గర నుంచి మాకు కొద్దిగానే ఒక 2 to 3 కిలోమీటర్స్ అనమాట టెంపుల్. కాబట్టి ఇంకా ఆటోలో అయితే బయలుదేరేసి అక్కడి నుంచి అయితే వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది అనమాట. గుళ్ళు అంతా కూడా బాగున్నాయి. కానీ మాకు దర్శనం ఎలా జరిగింది ఏమి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతా కూడా మ్యాక్సిమం వరకు వీడియో తీయడానికి చూసానమాట. లోపలైతే మనకు అలో లేదు, కానీ బయట అంతా కూడా మంచిగా ఉందన్నమాట. నెక్స్ట్ మంత్ ఉత్సవాలన్నీ జరుగుతూ ఉన్నాయంట. కాబట్టి దానికోసం అన్నీ కూడా అక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా క్లిప్స్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మాకు దర్శనం ఎలా జరిగింది ఏమి అనేది ప్రతిదీ కూడా నేను అక్కడ చూపిస్తానమాట. మేమైతే ఇక్కడ తిరుపతి నుంచి పూరికి వెళ్ళిండేది వ్లాగ్స్ అవంతా కూడా క్లిప్స్ పెట్టారనమాట. నాకు ఎప్పుడైనా ఫ్యూచర్లో చూసుకోవడానికి పిల్లలతోనే మంచిగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందనేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.